అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ షార్ట్ ఫ్రేజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ దట్ చేంజెస్ ఇట్ ఇంటూ ఏ క్వశ్చన్. ఏదేని ఒక స్టేట్మెంట్లో లేదా ఒక సెంటెన్స్లో చివరన ఉండే ఒక చిన్న పదాల సంపుటిని క్వశ్చన్ ట్యాగ్ అంటున్నాం. ఈ పద సంపుటి ఆ మొత్తం స్టేట్మెంట్ను, ఆ మొత్తం సెంటెన్స్ను క్వశ్చన్గా మారుస్తుంది. ఉదాహరణకు చికెన్ కర్రీ వాజ్ స్పైసీ. ఆ చికెన్ కర్రీ ఏ విధంగా ఉండేనో మనం చెబుతున్నాం. ఇప్పుడు దీని తర్వాత ఒక చిన్న పదాల సంపుటిని, అదే క్వశ్చన్ ట్యాగ్ని నేను చేర్చి ఈ మొత్తం సెంటెన్స్ను ఒక క్వశ్చన్గా మారుస్తా. చికెన్ కర్రీ వాజ్ స్పైసీ, వాజంట్ ఇట్? అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్? Why we should use this in our spoken English? If we have any doubt or if we want any confirmation from others, అప్పుడు మనము ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. ఎలాగంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో చికెన్ కర్రీ వాజ్ స్పైసీ, మంటగా ఉంది కదా, వాజంట్ ఇట్ లేదా అని కన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ఇక చాలా ముఖ్యమైనది, మన ముందున్న సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి. స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ తెలుసుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్: హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ స్ట్రక్చర్ సహాయంతో మన ముందున్న ఏ సెంటెన్స్కైనా క్వశ్చన్ ట్యాగ్ రాయొచ్చు. కాబట్టి అసలు హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ప్రొనౌన్స్ ఏంటి మనకు తెలియాలి. యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, వాజ్, వర్, విల్ మొదలైనవి హెల్పింగ్ వర్బ్స్. అదేవిధంగా ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ ఐ, వి, అవర్, యూ, యువర్, హీ, హిజ్, షీ, హర్, ఇట్, దే, దేర్. ఇక ఎగ్జాంపుల్తో క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ రాసే ముందు ఒక విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. మీకు ఇవ్వబడ్డ ప్రశ్న అది పాజిటివ్ సెంటెన్సా లేదా పాజిటివ్ స్టేట్మెంటా అని గుర్తించండి. ఉదాహరణకు చికెన్ కర్రీ వాజ్ స్పైసీ, అది మన ఒపీనియన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇలాగా పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ ట్యాగ్ రాయాలి. ఒకవేళ ఇవ్వబడ్డ సెంటెన్స్ నెగిటివ్ అయితే, ఉదాహరణకు హీ ఈజ్ నాట్ హియర్, ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్, దీనికి పాజిటివ్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. ఈజ్ హీ అనేది పాజిటివ్ ట్యాగ్ అయితే ఈజెంట్ హీ అనేది నెగిటివ్ ట్యాగ్. వాజ్ ఇట్ పాజిటివ్, వాజంట్ ఇట్ నెగిటివ్. డిడ్ హీ పాజిటివ్, డిడింట్ హీ నెగిటివ్. యామ్ ఐ పాజిటివ్, ఆరింట్ ఐ నెగిటివ్. ఆరింట్ ఐకు సంబంధించిన అన్ని డౌట్లు వీడియో మధ్యలో క్లియర్ అవుతాయి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో చికెన్ కర్రీ వాజ్ స్పైసీ. ఇందులో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్. ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏది? వజ్. వజ్కు రూల్ ప్రకారం వజ్ రాయకుండా వజింట్ రాయాలి. ఎందుకంటే రూల్ ప్రకారము క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయితే హెల్పింగ్ వర్బ్ యొక్క కంట్రాక్టెడ్ వర్షన్ మాత్రమే రాయాలి. అందుకే మన ఎగ్జాంపుల్లో వజ్ నాట్ అని రాయకుండా వజింట్ అని రాస్తున్నాము. తర్వాత ఈ సెంటెన్స్లో ఉన్న ప్రొనౌన్ ఏంటి? చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ప్రొనౌన్లో ఏ విధంగా చెప్తాం? ఇట్తో చెప్తాం. ఇట్ అనేది చేసాం, హెల్పింగ్ వర్బ్ రాసేసాం, ఇట్ అనేది రాసాం, సింపుల్గా క్వశ్చన్ మార్క్ పెట్టడమే, వాజంట్ ఇట్. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ నాట్ హియర్ ఉంది, దీనిలో హెల్పింగ్ వర్బ్ చూడండి, ఈజ్ నాట్ ఉంది. ఈ సెంటెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్, దీనికి మనం పాజిటివ్ ట్యాగ్ రాయాలి. ఇక్కడ ఈజింట్ ఉంది కాబట్టి, ఈజ్ నాట్ ఉంది కాబట్టి ఈజ్ తీసుకోవాలి. ఈజ్ తీసుకున్నాం, ఏంటి? హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? ఈ సెంటెన్స్ డైరెక్ట్ ప్రొనౌనే ఉంది, హీ, కాబట్టి ఈజ్ హీ, తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ప్రభాస్ వెంట్ హోమ్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఈ స్టేట్మెంట్లో అసలు హెల్పింగ్ వర్బే లేదు. మరి అలాంటప్పుడు ఎట్లా? ఇలాంటి సన్నివేశాల్లో ముందుగా అది ఏ టెన్స్లో ఉందో చూడాలా. అది ప్రభాస్ వెంట్ హోమ్ అనేది పాస్ట్ టెన్స్, ఎందుకంటే వెంట్ ఉంది కాబట్టి. డూ, డస్, డిడ్ వంటి వాటిని మనం ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది, అంటే టెన్స్ ప్రకారం. డూ, డస్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలి. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. వెంట్ హోమ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి డిడ్ను డిడ్లానే కాకుండా డిడింట్ అని తీసుకోవాలి. అంటే మనం పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ ట్యాగ్ అన్నాం కదా, డిడింట్ అని తీసుకున్నాం. తర్వాత ప్రొనౌన్ను గుర్తించాలి. ఇక్కడ ప్రొనౌన్ హీ అవుతుంది. ఓకే, డిడింట్ హీ అండ్ క్వశ్చన్ మార్క్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ సెంటెన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొనౌన్స్ చాలా రకాలు. చికెన్ కర్రీకి ఇట్ రాసాం కదా, ఇక్కడ ప్రభాస్ గారికి ఏం రాసాము? హీ రాసాం. ఒకవేళ అనుష్క అన్నాను అనుకోండి,
అనుష్క వెంట్ హోమ్ అన్నాను అనుకుంటే అప్పుడు సేమ్ అదే సెంటెన్స్లో డిడింట్ హీ అని రాస్తామా? నో, ఇట్స్ రాంగ్. డిడింట్ షీ. కాబట్టి అప్రోప్రియేట్ ప్రొనౌన్ను మీరు గుర్తించి రాయగలగాలి. సో కొద్దిగా డీప్గా ఈ ఎగ్జాంపుల్ చూడండి. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. ఈ సెంటెన్స్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ అనేది ఒక ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఎటువంటి ఆక్సిలరీ వర్బ్ను, అదే ఎటువంటి హెల్పింగ్ వర్బ్ను మనం యూజ్ చేయాలి చూడండి రూల్ ప్రకారము. డూనా, డజా, డిడ్డా. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనము డూ తీసుకోవాలా, డజ్ తీసుకోవాలా, డిడ్ తీసుకోవాలా? ఓకే, డిడ్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. ఇక్కడ మిగిలినవి డూ లేదా డజ్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో చూద్దాం. ఇది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం డజ్ని యూజ్ చేస్తాం. కాబట్టి షీ స్పీక్స్ ఇంగ్లీష్ కోసము ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డజ్ తీసుకోవాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ఏంటి? డజంట్గా మలచబడుతుంది. డజంట్గా రాయాలి. తర్వాత ప్రొనౌన్ ఏంటి? అప్రోప్రియేట్ కరెక్ట్ ప్రొనౌన్ ఏంటి? ఆల్రెడీ ఇవ్వబడ్డది. షీ. డజంట్ షీ? క్వశ్చన్ మార్క్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. యూ లైక్ పూరి. చూడండి ఇందులో కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి మనము డజ్ అనేది యూజ్ చేయకూడదు, డూ అనేది యూజ్ చేయాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ ఏంటి? డూ అని రాయకుండా డూ ప్లస్ నాట్ డోంట్. తర్వాత ప్రొనౌన్ ఏంటి? యూ. డోంట్ యూ? క్వశ్చన్ మార్క్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్గా రాయాలి కాబట్టి యామ్ ప్లస్ నాట్ యామెంట్. ఓకే, ప్రొనౌన్ ఏంటి? ఐ ఆమ్ ఏ టీచర్లో ప్రొనౌన్ ఐ ఉంది కాబట్టి యామెంట్ ఐ అని రాస్తారు. కానీ 100% ఇది రాంగ్. గుర్తుంచుకోండి, ఇక్కడ యామ్ నాట్ అని రాయకూడదు. ఏం రాయాలి మరి? ఆరింట్. ఆరింట్ ఐ క్వశ్చన్ మార్క్ అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్నే లేదా ఇదే ఇస్తాడు ఎగ్జామ్లో. గుర్తుంచుకోండి. ఐ ఆమ్ ఏ టీచర్, ఆరింట్ ఐ. ఐ ఆమ్ ఏ లెక్చరర్, ఆరింట్ ఐ. ఈ విధంగా ఆరింట్ ఐ మాత్రమే చేర్చాలి. ఓకే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఐఎమ్ నాట్ లేజీ అని చెప్తున్నాను అనుకోండి, అప్పుడు దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది చూడండి. ఐఎమ్ నాట్ లేజీ. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్ తీసుకున్నాం. ఓకే, ఈ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. ఇప్పుడు యామ్ నాట్కి పాజిటివ్ ఏంటి? యామ్. తర్వాత ప్రొనౌన్ ఏంటి? ఐ. యామ్ ఐ క్వశ్చన్ మార్క్. ఇది కరెక్టేనండి. మరి ఏంటి పైన యామ్ వస్తే ఆరింట్ ఐ యూజ్ చేయాలి అంటున్నారు, మరి ఇక్కడ యామ్ ఐ అంటే యూజ్ చేయాలంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటుందో ట్యాగ్ నెగిటివ్లో రాసేటప్పుడు మాత్రమే యామ్కి ఆరింట్ ఐ అనేది రాయాలి. ఫిక్స్. ఓకే, ఎప్పుడైతే స్టేట్మెంట్ లేదా సెంటెన్స్ నెగిటివ్లో ఉంటుందో దానిని యామ్ నాట్ని రాయాల్సిన అవసరం లేదు, యామ్ ఐ అని రాయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో యామెంట్ అనే షార్ట్ ఫామ్ కాంట్రాక్షన్ లేదు కాబట్టి యామెంట్ ఐ రాయము, దానికి బదులుగా ఆరింట్ రాస్తాము. కానీ యామ్ ఐ ఉంది, రాయొచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోను 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ముఖ్యమైన పాయింట్ ఉంది. పొలైట్ రిక్వెస్ట్ మరియు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు విల్ యూ లేదా వోంట్ యూ ట్యాగ్స్ను యూజ్ చేయాలి. అసలు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏంటి అనుకుంటున్నారా? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అది అడ్వైజ్ అవ్వచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్ కావచ్చు, కమాండ్ అవ్వచ్చు, ఆర్డర్ కావచ్చు, లేదా రిక్వెస్ట్ కూడా కావచ్చు. ఇటువంటి స్పెషల్ కేసెస్లో విల్ యూ లేదా వోంట్ యూ అనే ట్యాగ్స్ను యూజ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్లో విల్ అనేది యూజ్ విత్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ వోంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పొలైట్ రిక్వెస్ట్. మరొకటి చూడండి. నో వన్ నోబడి, సమ్ వన్ సంబడి, ఎవ్రీ వన్ ఎవ్రీబడి. అలాంటివి సెంటెన్స్లో ఉన్నప్పుడు వీటికి దే అనే ప్రొనౌన్ను యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ వన్ అటెండెడ్ ద సెరమనీ, డిడింట్ దే? నోబడి నోస్ ద ట్రూత్, డూ దే? ఇందాక చెప్పుకున్న సెంటెన్స్ అది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడింట్ దే అనేది అన్నాము. నోబడి నోస్ ద ట్రూత్ అనేది ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ దే అనేది యూజ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చకపోతే ట్రై అగైన్ అని కమెంట్ చేయండి.